రీసెంట్ గా మీరు ఇంటర్నెట్ లో ఈ వీడియోని తప్పకుండా చూసే ఉంటారు. అందులో వెనమ్ లాంటి అంటే ఏలియన్ లాంటి స్ట్రక్చర్ వాటర్ లో ఈత కొడుతున్నట్లు ఉంటుంది. ఈ వీడియో తర్వాత చాలా ఎక్స్ప్లెనేషన్ వీడియోలు ఈ ప్రత్యేక ఏలియన్ లాంటి స్ట్రక్చర్ గురించి మీకు చూడడానికి దొరికే ఉంటాయి. కానీ అన్ని విషయాలను సమరైజ్ చేసి ఈ ఏలియన్ లాంటి స్ట్రక్చర్ ఏమిటో నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. బేసిక్ గా 29 ఆగస్టు 2025న కిన్ పనామా అనే టిక్ టాకర్ తన బ్యాక్ యార్డ్ లో ఒక మెటరైట్ దొరికింది. అది అతని బ్యాక్ యార్డ్ లో పడింది. అప్పుడు అతను ఆ మెటరైట్ ని తీసుకుంటాడు. అది చిన్న రాయి లాంటిది. మెటరైట్ లాగా కనిపించలేదు, కానీ ప్రజలు దాన్ని మెటరైట్ అని అనుకున్నారు. ఇప్పుడు అతను ఆ మెటరైట్ ను చేతిలోకి తీసుకున్నప్పుడు అతనికి ఏమీ జరగలేదు. కానీ తర్వాత రోజు అతను దాని మీద ఒక ఆకుని ఉంచినప్పుడు ఆకు కాలిపోవడం మొదలవుతుంది. దాని తర్వాత అతను దాన్ని ఒక గ్లాస్ కంటైనర్ లో ఉంచుతాడు. ఇంకా 2-3 రోజుల తర్వాత దాని మీద ఏలియన్ లాంటి స్ట్రక్చర్ పెరగడం మొదలవుతుంది. ఈ వీడియోలో అతను స్వయంగా చూపిస్తాడు అది కదులుతున్నట్లు. ఇప్పుడు దాని తర్వాత వచ్చే కొన్ని వీక్స్ లో ఆ ఏలియన్ లాంటి స్ట్రక్చర్ ఆ రాయి చుట్టూ పెరగడం మొదలవుతుంది. ఇంకా ఈ వెనమ్ లాంటి స్ట్రక్చర్ అంతగా పెరిగిపోతుంది కనుక దాన్ని కంటైనర్ లో ఉంచాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ కొన్ని వీక్స్ లో మరిన్ని వీడియోలు వస్తాయి. అందులో కిన్ పనామా ఈ ఏలియన్ లాంటి స్ట్రక్చర్ తో ఇంటరాక్ట్ చేస్తున్నాడు. ఇంకా రీసెంట్ గా అంటే కొన్ని వారాల క్రితం అతను దాన్ని ఒక సేఫ్ లో ఉంచాడు. దాని తర్వాత అతను కాన్స్టెంట్ గా దాని మీద వీడియోలు చేస్తున్నాడు. సేఫ్ లో దాని స్టేజ్ ఎలా ఉందో, ఇంకా ఈ ఏలియన్ లాంటి వెనమ్ లాంటి స్ట్రక్చర్ ప్రతి వీడియోలో కదులుతూ కనిపిస్తుంది. అయితే ఈ ఏలియన్ లేదా వెనమ్ నుండి కొన్ని శబ్దాలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం ఈ వీడియో విషయానికి వద్దాము. రీసెంట్ గా కిన్ పనామా రిలీజ్ చేసినది. అందులో అతను చెప్తున్నాడు దాన్ని ప్రీసెట్ చేశానని. ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని చుట్టూ నేను మరింత రీసెర్చ్ చేసి మీకు తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను. కానీ నాకు తెలిసినంత వరకు ఈ ఏలియన్ లాంటి స్ట్రక్చర్ ఏదో ప్రత్యేకమైన వస్తువుతో తయారు చేసింది. ఇది తయారు చేయకపోతే ఇంకా ఇది నిజమైన మెటరైట్ అయితే వాస్తవానికి 2026లో ప్రపంచం అంతరించిపోతుంది. కాబట్టి ఇప్పుడు మీకు చెప్పిన విషయాలన్నిటితో కిన్తో మీకు పరిచయం అయ్యారని అనుకుంటున్నాను. అతను పనామాలో తన బ్యాక్ యార్డ్ లో ఒక మెటరైట్ ని కనుక్కున్నాడు. ఇంకా ఆ మెటరైట్ నుండి ఒక ఏలియన్ జన్మించింది. అది బహుశా ప్రపంచాన్ని నాశనం చేయగలదు. కానీ మీకు ఇది నిజమని అనిపిస్తే నేను మీకు చెప్తాను, ఇది ప్రపంచవ్యాప్తంగా యూఎఫ్ఓ హిస్టరీలో ఇప్పటి వరకు అతిపెద్ద ఫ్యాబ్రికేటెడ్ హాక్స్ అంటే కల్పిత మోసాలు. ఎందుకంటే ఈ ఏలియన్ లేదా వెనమ్ లేదా ఏదైనా వస్తువులు ఏమాత్రం జీవంతో ఉండవు. ఇంకా ఇది ఏమిటో ఖచ్చితంగా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అంతేకాకుండా ఇంకా ఒక పనామా మనిషి ఎలా ఈ మొత్తం ప్రపంచాన్ని మ్యానిపులేట్ చేసి ఫ్యాబ్రికేటెడ్ చేసి తన ఇంట్లో ఏలియన్ ఉందని నమ్మించాడు. ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఎలా పుల్ ఆఫ్ చేశాడో తెలుసుకుందాం. ముందుగా ఒక వీడియోకి అయితే వెళ్దాం. అందులో అతను ఈ వస్తువుని ఒక కంటైనర్ లో ఉంచుతాడు. ఈ వస్తువు కంటైనర్ లోకి వెళ్ళినప్పుడు అది అతని వైపు రావడానికి ప్రయత్నిస్తుంది. అది ఎంత మాత్రము సాధ్యం కాదు. ఇంకా ఇది ఎలా సాధ్యం కాదో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఒక వీడియోలో రీసెంట్ గా వచ్చిన వీడియోలో కిన్నో ఒక బోర్డు మీద రాశాడు వీ హ్యావ్ టు సేవ్ ద ప్లానెట్. ఇంకా అక్కడ అతను ఈ ప్రత్యేకమైన ఆర్గానిజం లేదా ఏలియన్ డ్రాయింగ్ చేస్తాడు. దీంతో అతను మనందరికీ నమ్మించాలనుకుంటాడు ఈ ప్రత్యేక వస్తువు ఇప్పుడు అతని మైండ్ ని కంట్రోల్ చేయడం మొదలు పెట్టిందని. ఎందుకంటే తర్వాత వీడియోలో అతని కళ్ళు కొంచెం బ్లాక్ గా ఉంటాయి. అందులో అతను పబ్లిక్ కు ఫీల్ చేయాలనుకుంటున్నాడు ఈ ప్రత్యేక ఆర్గానిజం ఏలియన్ అతను స్వయంగా తయారు చేసినది, వాస్తవానికి అతన్ని కంట్రోల్ చేస్తుందని. కానీ అలాంటి ఏలియన్ లాంటిది అతని దగ్గర ఉంటే FBI, CIA, NASA ఎన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయో అవన్నీ అతను చుట్టూ వచ్చేవి. ఇంకా కేవలం రావటమే కాదు, బహుశా అతన్ని పూర్తిగా ఈ భూమి నుండి మాయం చేసేవి. ఇంకా ఆ ఏలియన్ వస్తువు తీసుకెళ్లి రీసెర్చ్ చేసేవి. కానీ ఇప్పటి వరకు అలా జరగలేదు. కాబట్టి దీని అర్థం ఇది ఏలియన్ కాదు. అయితే ఇది ఏమిటో మనమైతే డిస్కస్ చేద్దాం. ఈ మనిషి కిన్ వాస్తవానికి అంతగా పిచ్చిగా అయిపోయాడు. అతను కొన్ని వీడియోలు అలా పోస్ట్ చేస్తున్నాడు. అందులో పోలీసులు కార్లు అతని ఇంటి బయట నిలబడి ఉన్నాయని, కానీ అవి అతని ఇంటి బయట వీడియోలు కావు. అతను ఆ వస్తువుని ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాడు. దీని ద్వారా అతను వీడియోలు వైరల్ అవుతాయి. ఇంకా అతను ఫేమస్ కంటెంట్ క్రియేటర్ అవుతాడు. కానీ మీకు నా మాటలు ఏమాత్రం నమ్మకం లేకపోతే మార్క్ క్రిస్టోఫర్ లీ మాటలు వినండి. అతను ది కింగ్ ఆఫ్ యూఎఫ్ఓస్ టీవీ షోలో మెయిన్ లీడ్. Okay, breaking news, people. The Kin Panama alien meteorite is a fake. I've just debunked all the videos in an exclusive interview with a Mail Online coming up soon. Basically coming from a filmmaking background, it's definitely fake. It's a lot of it, especially the beginning bit with the meteorites and the tracking the light in the sky. That's all done in post-production, most likely on CapCut or something similar. The actual alien meteorite itself and the movements and things like that
It's most likely a mixture of silicon and hexane, which is a common solvent, which are added to the silicon will create the movements. Maybe some animatronics has been used as well. It's really well done, but it is a fake, it's a hoax, a very clever one. I'm just waiting to hear back from @Kin Panama, but do not waste any more time on this. It is not real. Thank you. ఇప్పుడు దీని మీద కూడా చాలా మంది చెప్తున్నారు ఇది ఫేక్ కాకపోతే మరియు ఇది ఏలియన్ అయితే మీరు దాన్ని తయారు చేసి చూపించండి అని. కాబట్టి త్వరగా దాన్ని తయారు చేయడానికి రెసిపీ ఏంటో తెలుసుకుందాం. బేసిక్ గా ఈ ఏలియన్ లాంటి వస్తువు సిలికాన్ బేస్డ్ పాలిమర్. దాన్ని పాలిడైమిథైల్ సిలాక్స్ ను హెక్సాన్ తో మిక్స్ చేసి తయారు చేస్తారు. ఇంకా ఈ రెండు మెటీరియల్స్ డైలీ లైఫ్ లో ఇంకా హాస్పిటల్స్ లో కూడా ఉపయోగిస్తారు. మీరు ఏలియన్ వస్తువు మూమెంట్స్ ని చూస్తున్నారు. అది వాస్తవానికి ఈ PDMS హెక్స్ ను అబ్జర్వ్ చేసినప్పుడు అలా మూవ్ అవుతుంది. కాబట్టి ఈ సాల్వెంట్ హెక్సాన్ అనీవెన్ గా ఎవాపరేట్ అయినప్పుడు ఈ పాలిమర్ వాస్తవానికి కాంట్రాక్ట్ ఇంకా ఎక్స్పాండ్ చేస్తుంది. అది కూడా అనీవెన్ గా. దానివల్ల మనకు అది శ్వాస తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఈ అన్ని విషయాల వల్ల వచ్చే టెక్స్చర్ ఇంకా కలరు మనకు అది ఏదో ఆర్గానిక్ అని ఫీల్ చేస్తుంది. అంతేకాకుండా మరొక ఎక్స్ప్లెనేషన్ ఉంది. బహుశా ఇది ఫెర్రో ఫ్లూయిడ్. అది మ్యాగ్నెటిక్ కండిషన్స్ వల్ల మ్యాగ్నెటిజం ను రెస్పాండ్ చేస్తుంది. మీరు ఫెర్రో ఫ్లూయిడ్ యొక్క చాలా వీడియోలు చూసే ఉంటారు. అందులో ఫెర్రో ఫ్లూయిడ్ చుట్టూ మ్యాగ్నెట్ ఉంచితే అది అటు ఇటు కదులుతుంది. దానివల్ల అది జీవంతో ఉన్నట్లు అనిపిస్తుంది. ఖచ్చితంగా అదే ప్యాటర్న్ ఈ ప్రత్యేక ఏలియన్ ప్రదర్శిస్తుంది. ఇంకా అతిపెద్ద క్లూ నేను మీకు చెప్తాను. అతను ఇది మెటరైట్ అని క్లెయిమ్ చేస్తున్నాడు. అది పూర్తిగా తప్పు. ఎందుకంటే మెటరైట్ భూమిలోకి ప్రవేశించినప్పుడు అది కాలిపోవడం మొదలవుతుంది. ఇంకా కాలిపోవడం వల్ల దాని మీద కొన్ని స్కేల్స్ లాంటి వస్తువులు ఏర్పడతాయి. అవి కేవలం ఏదైనా వస్తువు వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోయినప్పుడు మాత్రమే ఏర్పడతాయి. అప్పుడు అలాంటి మార్క్స్ మీకు కిన్ మెటరైట్ లో దొరకవు. దాని తర్వాత మరొక పెద్ద విషయం, కిన్ కు మెటరైట్ దొరికిన చోట ఆ గుంతలో ఉన్న ఫైర్ కూడా ఫేకే. ఇప్పుడు ఫేక్ ఎలా అంటే, ఎందుకంటే మన ప్రియమైన కిన్ను ఆ మెటరైట్ ను అంటే బంగాళదుంపను సిల్వర్ పెయింట్ చేశాడు. కానీ అతను మర్చిపోయాడు. అక్కడ మ్యాచ్ స్టిక్ తో అగ్ని పెట్టిన మ్యాచ్ స్టిక్ కెమెరాలో కనిపిస్తుంది ఆ వీడియోలో. అయితే ప్రజలు ఈ విషయాన్ని కాల్అవుట్ చేయడం మొదలుపెట్టినప్పుడు కిన్ను ఆ వీడియోని తీసేశాడు. కానీ ఇప్పటికే ఈ ప్రశ్న అయితే వస్తుంది, ఈ బంగాళదుంప మీద ఈ ఫంగస్ ఎలా పెరుగుతుంది? బేసిక్ గా ప్రజలు నోటీస్ చేశారు. ఈ ఫంగస్ లో అది ఒక టాడ్పోల్ టైల్ గా కనిపిస్తుంది. ఇంకా టాడ్పోల్ టైల్ ను స్టార్టింగ్ లో కిన్ను ఉపయోగించాడు. కానీ ఈ వస్తువు అంతగా పెరిగిపోయినప్పుడు అతను ఈ సిలికాన్ బేస్డ్ పాలిమర్ ని ఉపయోగించాల్సి వచ్చింది ఈ అబద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. తర్వాత మరొక పెద్ద క్లూ వైపు అయితే వెళ్దాం. అక్కడ నుండి మనకు చివరికి తెలుస్తుంది ఇది మెటరైట్ కాదు అని, ఇంకా ఇది ఏలియన్ కాదు అని. ఇది అంతా ఒక పెద్ద ఫ్యాబ్రికేటెడ్ హాక్స్ అని. బేసిక్ గా కిన్ను స్టార్టింగ్ లో ఒక వీడియో పోస్ట్ చేశాడు ఈ ఫంగస్ వస్తువు ముందు. ఆ బంగాళదుంపను సోకాల్డ్ మెటరైట్ ను ఒక గ్లాస్ ప్లేట్ మీద ఉంచాడు. తర్వాత అతను ఏం చేశాడంటే ఒక పెద్ద ఆకుని తీసుకొని ఆ మెటరైట్ మీద ఉంచాడు. ఇంకా మనకు ఏమి చూపించడానికి దొరుకుతుంది? ఆ ఆకు కాలిపోతుంది. తర్వాత అతను ఆ ఆకుని తీసేసి కెమెరాలో చూపించే ముందు మరొక ఆకుని ఆ మెటరైట్ మీద ఉంచాడు. కాబట్టి మొదటిసారి ఆకు కాలిపోయినప్పుడు దాని అర్థం ఆ మెటరైట్ హైలీ రేడియో యాక్టివ్. అది ఆకు లాంటి వస్తువుల్ని కాల్చేస్తుంది. కానీ రెండవ ఆకు అతని చేతి నుండి పొరపాటున మెటరైట్ మీద పడిపోయినప్పుడు అది కాలలేదు. కాబట్టి దాని అర్థం మొదటి ఆకు డెమాన్స్ట్రేషన్ కోసం అతను ఉంచినది. దాని మీద వాస్తవానికి ఏదో ఒక ఆక్సిడెంట్ పూశాడు. ఇంకా ఈ ఆక్సిడెంట్ వల్ల ఆకు మెటరైట్ తో కాంటాక్ట్ లోకి వచ్చిన వెంటనే కాలిపోతుంది. ఈ అన్ని విషయాల తర్వాత కూడా కిన్ను తర్వాత చేసిన విషయం వల్ల పూర్తిగా ప్రూవ్ అవుతుంది ఇది మెటరైట్ కాదు అని, ఇది ఒక బంగాళదుంప అని. కిన్ను ఎలాంటి గ్లౌజెస్ లేకుండా ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండా ఆ రేడియో యాక్టివ్ మెటరైట్ ను ఆకుల్ని కాల్చేసేది. చేతిలో తీసుకున్న అతని చెయ్యి కాలదు, అతనికి ఏమి జరగదు. కాబట్టి దాని అర్థమేంటి? ఈ మెటరైట్, ఈ ఏలియన్, ఈ అన్ని విషయాలు కిన్ చేసినవే. ఇది చాలా నాట్ వెల్ ఫ్యాబ్రికేటెడ్ కానీ ఫ్యాబ్రికేటెడ్ అబద్ధం. ఇప్పుడు దీని తర్వాత కూడా ఎక్కడో నాకు కూడా అనిపిస్తుంది బహుశా ఇది ఏలియన్ కావచ్చు, బహుశా అది మెటరైట్ కావచ్చు. కానీ ఆ మ్యాచ్ స్టిక్స్, ఈ ఆకులు కాల్చడం, ఈ పాలిమర్, ఈ అన్ని విషయాలను వివరించడం చాలా కష్టం. ఎందుకంటే కిన్ బహుశా ఈ అన్ని విషయాల గురించి తెలుసు, కానీ అతని వీడియోగ్రఫీ పొరపాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ అన్ని విషయాల వల్ల ఒక ఏలియన్ హాక్స్ ప్రపంచంలో స్ప్రెడ్ అవుతుంది అని కిన్ ఇప్పుడు రియలైజ్ చేయలేకపోతున్నాడు. ఇంకా నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో సహాయంతో మీకు ఈ క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ వస్తువు ఏలియన్ లాంటిది అని పూర్తిగా అబద్ధం. ఇప్పుడు 99% ఈ అన్ని విషయాలు ఫేక్, కానీ 1% ఛాన్స్ కూడా ఉంటే అది నిజమైతే ఇది మన భూమికి అతిపెద్ద ముప్పు. ఈ అన్ని విషయాలపైన మీ థాట్స్ ఏంటి? కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీకేమనిపిస్తుంది? కిన్ నిజం చెప్తున్నాడా లేదా అతను ఏలియన్ హిస్టరీలో ఇప్పటి వరకు అతిపెద్ద అబద్ధాన్ని పుల్ ఆఫ్ చేశాడా?